టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ట్రంప్ మనం చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే H1B వీసా రూల్స్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇంకా డిపెండెంట్ వీసా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం టెన్షన్ అని చెప్పేసి అంటున్నారు. డిపెండెంట్ వీసా ఉన్న వాళ్ళు మరి రెన్యువల్ చేసుకుంటే చేసుకోకపోయినా వచ్చే ప్రమాదాలు ఏముంటాయంటారు ఒకసారి? ట్రంప్ వచ్చిన దగ్గర నుండి చాలా మందికి గుండెల్లో రైలు పడరు. ఇంతవరకు ఇండియాకి పరిగెట్టి ఇప్పుడు అమెరికా వరకు కూడా పరిగెడతారు. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అయ్యి దాదాపు 2 నెలలు అవర్స్. ఐ థింక్ 20 కరెక్ట్ 2 months అనుకుంటా. 21 ఇవాళ 21 కదా. సో 2 months కరెక్ట్ టైం సెట్ అయింది. ఈ 2 months లో కొన్ని అలజడులు బాగా క్రియేట్ చేశాడు. ఏంటంటే మనం చెప్పుకుంటూ వచ్చి ఒకసారి రిపీట్ చేయడానికి, బర్త్ టూరిజం మార్చాడు, వీసా ప్రొసీజర్ మార్చాడు, లాటరీ సిస్టమ్ మార్చాడు, పార్ట్ టైం జాబ్స్ మార్చారు, ఇల్లీగల్ అది మాత్రం పాజిటివ్ గా తీసాడు. ఆ పాయింట్ వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తీసేయడం కరెక్ట్. ఎందుకంటే ఆయన ఓట్లు గెలిచిందే ఆ పేరు చెప్పి చేశారు. మేము ఇల్లీగల్ బయట వాళ్ళని పంపించేస్తాం, ఎవరైతే క్వాలిఫైడ్ కదా, ఎవరైతే స్కిల్డ్ లేరో వాళ్ళని పంపించేస్తాం, ఆ ఓట్లో ముందే చెప్పాడు ఆయన. సో అది ఆయన కంట్రీ కోసం ఆయన స్వార్థం ఉండడం తప్పలేదు. మిగతా కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఏం చేశారంటే దానికి సపరేట్ ఆయన ఏమంటున్నాడు, మన వాళ్ళకంట ఇతర దేశస్తులు ఎస్పెషల్లీ ఇండియా వాళ్ళు బాగా ఎక్కువ సంపాదించి మంచి పొజిషన్స్ ఆక్యుపై చేస్తున్నారు, సీనియర్ పొజిషన్స్. బిజినెస్లో కూడా కన్సల్టెంట్స్ కూడా మన దగ్గర మన వాళ్ళు ఎక్కువ అరేంజ్ చేయారు. రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, మిగతా హాస్పిటల్స్ కానీ, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, అందరూ కూడా అమెరికన్స్ కంటే మనం బాగా పోయింది. బికాజ్ అవర్ ఐక్యూ లెవెల్ ఈజ్ వెరీ గుడ్ కంపేర్ టు అదర్ లిటరసీ ఇన్ ఇండియా. నార్త్ ఇప్పుడు వెళ్తున్నాను, బీహారు, యూపీ చూస్తే లిటరసీ ఉంటుంది అక్కడ 5-10% ఉంటే ఎక్కువ. మనం 90% లిటరసీ ఉంది యాక్చువల్గా విలేజ్లు బట్టి తీస్తే. నేను ఒక డిఎల్ఎఫ్ అనే కంపెనీ లాంగ్ వే ఒక క్యాప్షన్ పెట్టేది, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ యునైటెడ్ యూపీ అండ్ ఏపీ అండ్ తెలంగాణ. అది మన హిస్టరీ. అంటే ఇంజనీర్కి అంత రెస్పెక్ట్. అట్లనే డాక్టర్. ఈ విధంగా చూసుకుంటే ట్రంప్ గారు ఏమంటారంటే ఎంతవరకు మన ఇండియాని ఎంచుకోవడం కాను, ఇండియా కానీ, చైనా కానీ, మెక్సికో కానీ, పనామా ఇవన్నీ కూడా ఎందుకు, అవర్ లేబర్ కాస్ట్ ఈజ్ వెరీ చీప్. $10 $15 గంటిస్తే పని చేస్తాం. అదే పని సేమ్ వర్క్ $50 ఇవ్వాలి గంట. అంటే $50 వర్సెస్ $10, 80% సేవింగ్ మనకు జాబ్ ఇచ్చిన్నారు. కానీ అక్కడ ఏమైందంటే ఈ ఫేక్ సర్టిఫికెట్స్, కన్సల్టెన్సీ ద్వారా మ్యానిపులేటింగ్, డబ్బులు ఇచ్చి వెళ్ళడం, గ్యామ్లింగ్, ఇవన్నిటిలో అవుట్పుట్ పడిపోతుంది. అక్కడ వాళ్ళు కూడా ఎఫిషియన్సీ పడిపోయి, ఇప్పుడు మంచి యాంకర్లు అయితే సుమన్ టీవీకి వ్యూస్ రావు కదా. వ్యూస్ రానప్పుడు మీకు రెవెన్యూ ఉండదు. రెవెన్యూ అయితే మీరు తీసేయాలనుకుంటారు. అదే మీరు మంచిగా చేస్తుంటే మీకు ఇంకా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇచ్చి ఇంక్రిమెంట్ ఇస్తారు. అక్కడ కూడా అదేమవుతుందంటే ఈ బయటకు వచ్చింది. దాంతోపాటు మన ఎలాన్ మస్క్ మెయిన్ రీజన్, ఆయన ఉన్న వాళ్ళందరూ H1B వీసాల్లోనే ఉన్నారు. ఆయనకి పవర్స్ ఇచ్చిన తర్వాత మామూలు ఏమీ లేకుండా ఆయన ఇరగొడతారు, చింపేస్తాడు మొత్తం. ఇప్పుడు పవర్ డోజ్ అనే డిపార్ట్మెంట్ మొత్తం ఆయన చేతిలో ఉంది. రామస్వామి పక్కకి వెళ్ళిపోయాడు, వేరే గవర్నర్ ఏదో దానికి పంపించారు. సో ఈయన ఇప్పుడు ఈయన ఏం చెప్తే తానా అంటే తందానా అన్నారు ట్రంప్. ఎందుకంటే ఈయన ఎలక్షన్, ఈయన క్యాంపెయిన్ వల్లే ఆయన పెరిగాడు. సో అక్కడ ఇద్దరికి కొద్దిగా వచ్చి క్లాష్ అనే కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు, ఆయన బిజినెస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఆయన ప్రకారం ఆయన లాస్ కొన్ని ఉన్నాయి, ట్రంప్ లాస్ కొన్ని ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి కామన్ లాస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే డిపెండెన్సీలో జనరల్గా అంత ముందు ఏమైందంటే తల్లి తండ్రి అక్కడ ఉండి పిల్లలు అక్కడ పుడితే 21 years వరకు డిపెండెంట్ ఉంటాడు. తర్వాత స్టూడెంట్ వీసా వచ్చేస్తుంది. స్టూడెంట్ వీసా వస్తే ఇంటర్నేషనల్ కెరియర్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అక్కడ సెటిల్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఏమన్నా పుట్టిన పిల్లలకి అసలు సిటిజన్షిప్ లేదు, గ్రీన్ కార్డ్ కానీ ఇవన్నీ ఇవ్వరు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే తల్లిదండ్రులకి పిల్లలు అక్కడ పంపించాలా. అది అయిపోయినట్టుంది, February 20 వరకు ఏదో డేట్ ఉంటుంది కదా. కోర్టులోనే ఉంది సార్, ఇంకా ఆర్డర్ రాలేదు. అంత ఈజీ కాదు అది. ఎందుకంటే 150 years బట్టి ఉన్న లాని ఒక్కసారి కదిలించడం అంత ఈజీ కాదు. అంటే ఈవో సైన్ చేశాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, బట్ ఈవో సైన్ చేసిన ఆర్డర్లన్నీ అమలుపరచాలని ఎక్కడ లేదు. ఎందుకంటే సెనేట్ ఉంటుంది, వాళ్ళకి గవర్నర్ క్యాబినెట్ ఉంటుంది,
మనకి ఎట్లయితే ఇక్కడ క్యాబినెట్ ఆమోదించారు అక్కడ కూడా ఆమోదిస్తేనే లేదా బ్యాక్ టు పెవిలియన్ వస్తుంది. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో హోల్డ్లో ఉంది. అంటే ఇవ్వనని చెప్పట్లేదు, ఇస్తానని చెప్పట్లేదు. సరే, ఇంకో విషయం ఏంటంటే H1B వీసాకి ఇలాంటి మార్పులు చేర్పులు చేయడం వల్ల అమెరికన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక విమర్శ అయితే నడుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఫ్యాక్ట్గా చెప్పాలంటే మన వాళ్ళు బయట వాళ్ళు ఎక్కువ వచ్చి ఆక్యుపై చేసి వాళ్ళకి జాబ్స్ లేవనేది ఆల్రెడీ అంత ముందు ఉంది. ఇప్పుడు నేను అమెరికన్స్ కూడా కొన్ని రూల్స్ పెడుతున్నాను. ఆ రూల్స్ వల్ల ఇప్పుడు బోత్ సైడ్స్ క్రికెట్లో డబుల్ స్పిన్ అటాక్ అంటాయి. రెండు పక్కల స్పిన్ అంటే ఒకసారి రన్ రావు, వికెట్లు పడిపోతాయి, క్లోజ్ ఫీల్డింగ్ పెట్టి. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఒకటే ఉండేది. ఇప్పుడు రెండోది ఏంటంటే మనకి ఏమేంటి కండిషన్ వాళ్ళు కూడా కొంతమందికి అప్లై అవుతున్నాయి. అప్లై అయినప్పుడు దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ. ఈయన అసలు ఎందుకు ప్రెసిడెంట్ అయ్యాడు? ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారి ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఒక రూల్ ఏంటంటే ఎనీ ప్రెసిడెంట్ కెన్ బికమ్ ఫర్ 2 terms. మన నరేంద్ర మోడీ 6 సార్లు 3 సార్లు సీఎం, 3 సార్లు. అక్కడ అలాగ ఉండదు. ఓన్లీ మ్యాక్సిమం జార్జ్ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా అందరూ కూడా 2 times, 3 times లేదు. అయితే ఇక్కడ ఈయన రికార్డ్ బ్రేక్ చేసిన ట్రంప్ మధ్యలో ఓడిపోయాడు, ఇప్పుడు ఇచ్చాడు. తర్వాత ఇంకా అది రాదు, ప్లస్ ఏజ్ కూడా అయిపోతుంది, 82 years అవుతాడు. సో నేను మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాలను, నేను ప్రెసిడెంట్గా దిగిపోయే ముందు హిస్టరీని రీరైట్ చేస్తాను, అందుకనే 150 సంవత్సరాల చరిత్ర గల పాలసీని నేను మార్చానంటే చరిత్రలో ఉండిపోతాడు. చాలామంది నేను ఒకసారి చెప్తుంటాను మీటింగ్స్లో, మీరు చదువుకున్న స్కూల్కి కానీ కాలేజీకి కానీ మీరు ఎప్పుడైతే చీఫ్ గెస్ట్కి వెళ్తారో ఆ రోజు మీరు ఆనందంగా ఉంటారు. మీరు జేడీ లక్ష్మీనారాయణ చెప్తారు, ఇది IPS ఆఫీసర్, మీరు ఆటోగ్రాఫ్ అడగడం కాదు, మీ ఆటోగ్రాఫ్ అడగాలి. మీరు జనంలో ఒక మెంబర్గా ఉండకూడదు, మీరే రీజన్ అయ్యి జనాలు మీకోసం రావాలి. ఈ పాయింట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్లో ఏదో సాధించినట్టు. మన స్కూల్కి మన చీఫ్ గెస్ట్ అంత అదృష్టం, ఎంతమంది వెళ్తారు? కమింగ్ బ్యాక్ ఏంటంటే ఈయన ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తాడు ఇండియన్ గవర్నమెంట్. ఇండియా వాళ్ళు చేస్తాం కాబట్టి మేము కూడా పెడతాం, వీలైతే 100% పెడతాం. అంటే బయటికి బాయ్ అయినా లోనన్న యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కనిపించిన మహాభారతం యుద్ధాలు ఉంటుంది కదా, అటు కురుక్షేత్రం అట్లా ఉన్నదన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ, H1B వీసా ఆర్ నాట్ హ్యాపీ, ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ కొన్ని వేల మంది లిస్ట్ అయ్యారు. లాస్ట్ టైం 18,000 కొంతమంది వచ్చేసారు, ఇంకా కొంతమంది వస్తున్నారు. రానున్న రోజుల్లో లాస్ట్ టైం మాట్లాడుకున్న 54 లక్షల్లో 18 లక్షలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, చదువు లేకుండా, స్కిల్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి. అది చేయకూడదు. నా ఇండియా కూడా ఒప్పుకుంది తీసుకోండి, ఎందుకంటే జెన్యూన్ రీజన్ చెప్తున్నాడు ఆయన. ఆయన కొద్ది క్రాక్, కొద్ది నాటి అయినా ఆయన దేశం కోసం ఆయన కష్టపడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఈయన తీసుకున్న US-లో ఎకానమీ బట్టి మిగతా కంట్రీల ఎకానమీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఇంకా ఇలా జాబులు తీసుకుంటూ పోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఈ జాబులు అప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చెప్పాడు, మీరు లీడర్స్ని డెవలప్ చేయండి. ఇప్పుడు మీకు టీమ్ లీడర్ ఉన్నాడు, మీ కంపెనీలో CEO ఉన్నాడు, డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఎందుకు? లెవెల్ ఆఫ్ హైరార్కీ. అట్లా అక్కడ కూడా లెవెల్ ఆఫ్ హైరార్కీ కొంతమంది లీడర్స్ని అపాయింట్ చేసి డైరెక్టర్గా, వాళ్ళని ఇండియన్స్ బయట వాళ్ళ పొజిషన్ భర్తీ చేయడానికి మీరు టీం డెవలప్ చేసి ట్రైన్ చేయండి అంటున్నాడు. అంటే ఇది వెరీ క్లియర్ దట్ ఇప్పుడు ఈ డజంట్ వాంట్ అదర్స్ టు కమ్. కొత్త వాళ్ళు వెళ్ళడం అనేది కళ. 2010-11 తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఎవరికి లక్షల్లో వెయిటింగ్ ఉంది, ఎవరికి వచ్చే దాఖలాలు లేవు. అంతమంది 2010 ముందు వెళ్ళిన వాళ్ళు బతికిపోయారు, వాళ్ళకి ఛాన్స్ లేదు. వెయిటింగ్ లిస్ట్ టూ మచ్. మా సెకండ్ అవార్డ్ క్లబ్ అని ఉంది మారేడుపల్లిలో, 30 years వెయిటింగ్ లిస్ట్. ఇవాళ అప్లై చేస్తే మీరు 35 అనుకోండి, 40 అనుకోండి, 70 సంవత్సరాలు అప్పుడు మీరు ఏవే ఎంజాయ్ చేస్తారు. బట్ ప్రీమియం క్లబ్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్లబ్. అక్కడ వచ్చే వాళ్ళు కలెక్టర్లు, IPS, బిజినెస్లోనే MDs వాళ్ళు వస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇంపాక్ట్ అనేది కొద్దిగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ US ఎంప్లాయ్మెంట్ తిరిగి వచ్చిన వాళ్ళు, కొంతమంది స్టూడెంట్ వీసాలో మనం లాస్ట్ టైం అడుగున్నాం OPT, అందులో రూల్స్ మార్చాడు, లాటరీ సిస్టమ్ రూల్ మార్చాడు, వీసా రూల్ మార్చాడు, ప్రొసీజర్ మార్చారు, ప్రీమియము, నార్మల్, ఆర్డినరీ. సో ఇవన్నీ చూసుకుంటే ఇంపాక్ట్ అనేది ఇండియా మీద డెఫినెట్గా కొద్దిగా పడుతుంది. ఇప్పుడు ఏమంటానంటే మీరు కానీ ట్యాక్స్లు తగ్గించకపోతే మేము డబుల్ ట్యాక్సేషన్ చేస్తామని చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఆయిల్ ఇవన్నీ కూడా మిగతా దేశంలో ఏవైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అది కూడా ఇక్కడ డెవలప్ చేయమన్నాడు. అమెరికాలోనే డెవలప్ చేయడం వాళ్ళు తీసుకోం. డెసిషన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే కొద్దిగా హార్ష్గానే ఉన్నాయి. సో ఎంతవరకు దారితీస్తుందో మనకు తెలియదు. ఏదేమైనా సార్, ట్రంప్ వచ్చిన 2 నెలల్లోనే చాలా ఆయన పరిపాలన ఏం సరిగా లేదు అని చెప్పేసి అమెరికన్స్ నుంచి కూడా ఒక విమర్శ అయితే నడుస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అది నేను 100% అగ్రీ అవును. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు అపోజిషన్ ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు మీ ఛానల్సే కొన్ని ఉన్నాయి, పేర్లు చెప్పాం. కొన్ని ఛానల్స్ బీజేపీకి సపోర్ట్ చేస్తాయి, కొన్ని ఛానల్స్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని ఛానల్ వైసీపీ, ఏదో ఉన్నాయి.
సో ఫర్ ప్రో అండ్ రెండు పక్కల వయసు వరుస ఉంది. కొంత అయితే మార్కెట్లో వచ్చి నడుస్తుంది వాస్తవమే, బట్ కొన్ని మంచి పనులు ఎవరు చెప్పట్లేదు కదా, ఓన్లీ చెడ్డ పనులు చదువు. అమెరికా అంటే ఇంతవరకు ఇతర దేశాల మీద యాక్షన్ తీసుకున్నాడు, ఇప్పుడు ఏంది అమెరికన్స్ మీద కూడా యాక్షన్ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. సో దానివల్ల ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. బట్ మేబీ నీకు తెలిసి ఒక 6-7 నెలలు పరిస్థితి అయితే అటైనా వెళ్తుంది, లేదా ఇటైనా వెళ్తుంది. ఇటు వెళ్తే బాగుపడుతుంది, అటు వెళ్తే కొద్దిగా లేకపోతే. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.